వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈపీఎంసెట్ 2024కి సంబంధించి కాలేజ్ వైజ్ ఎన్ని సీట్స్ ఉన్నాయని ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింపుల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టి ప్రతి వీడియో మీకు ఇది నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక కాలేజీ వైజ్ 2024-25 ఎంపీసీ ఫైనల్ పేజ్ సంబంధించి సీట్ డీటెయిల్స్ అయితే సో ఈ పీడిఎఫ్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరికైనా కావాలనుకున్నట్లయితే కనుక టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. సో వెంటనే క్లిక్ చేసి చూసండి అన్నమాట. లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే క్లిక్ చేసి డిస్క్రిప్షన్లో నుంచైనా చూడొచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఏబిఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది కాలేజ్ నేమ్ అండి. సో కాలేజ్ కోడ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. బ్రాంచ్ కోడ్ చూసుకున్నట్లయితే కనుక సిఎస్సిలోకి సంబంధించి ఇందులో కన్వీనియర్ సీట్స్ 42 మాట. అందులో 32 సీట్స్ అయితే ఫేజ్ 2లో అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. ఇంకా బ్యాలెన్స్ 16 సీట్స్ అయితే మిగలడం అయితే జరిగింది అన్నమాట. మొత్తం అన్ని బ్రాంచెస్ కలిపి ఈ కాలేజీలో 303 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ కాలేజీలో వచ్చేసి 300 సీట్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. ఓన్లీ మనం సిఎస్సికి సంబంధించి 16 సీట్స్ అయితే బ్యాలెన్స్ ఉండడం అయితే జరిగిందన్నమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చూపిస్తానండి, ఒకసారి చూడండి. సిఎస్సికి సంబంధించి 0 సీట్స్ అయితే ఉన్నాయి. బ్యాలెన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే కానీ బీఏఎల్ ఉన్నది కదా, దాంట్లో 0 సీట్స్ అయితే ఉన్నాయి సిఎస్సికి సంబంధించి. సో సెకండ్ ఫేజ్లోనే 144కి 144 అయితే సీట్స్ అయితే నిండుకోవడం అయితే జరిగిందన్నమాట. సో ఇక్కడ సిఐవిలో అయితే 13 సీట్స్ అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట ఈ కాలేజీలో. ఇంకా ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో చూసుకున్నట్లయితే కనుక ఒక్క సీట్ కూడా బ్యాలెన్స్ అయితే లేదండి. మొత్తం అన్ని కోర్సుల్లో కూడా అన్ని బ్రాంచుల్లో కూడా మీకైతే సీట్స్ అనేవి బ్యాలెన్స్లో 0 అనేది కనిపిస్తుంది అనమాట. మొత్తం 1728 సీట్లు, 1728 సీట్లు కూడా ఫుల్ అవ్వడం అయితే జరిగిందన్నమాట. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక ఆదిత్య యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే కనుక మొత్తం అన్ని సీట్స్ అయితే ఫిల్అప్ అవ్వడం అయితే జరిగిందన్నమాట. సో ఇక్కడ మీరు ఒకవేళ సీట్స్ ఇద్దామన్నా సరే, సీట్స్ ఇచ్చినా సరే మీకైతే సీట్ అనేది రాదన్నమాట. వెబ్ ఆప్షన్స్లో ఇచ్చిన వేస్టేనండి. ఆదిత్య యూనివర్సిటీలో మీకైతే ఎటువంటి సీట్ అనేది రాదన్నమాట. ఎందుకంటే కాలేజీలో ఒక్క సీట్ కూడా బ్యాలెన్స్ అయితే లేదు, అన్ని సీట్స్ కూడా ఫిల్ అవ్వడం అయితే జరిగిందన్నమాట సెకండ్ పేజ్ లోనే. సో అలాగా అన్ని కాలేజెస్ అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే బీవీసీ చూసుకున్నట్లయితే కనుక టూలో అన్ని సీట్స్ అయితే ఫిల్అప్ అవడం అయితే జరిగింది. అంటే ఈ కాలేజ్ లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా సరే సీట్ అనేది రాదన్నమాట. అలాగే బీవీసీఆర్ లో కూడా అంతేనండి. ఎవరైతే కొత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే మాత్రం కాలేజ్ అయితే చేంజ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇందులో ఇచ్చినా సరే మీకైతే సీట్ అనేది రాదు. సో జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వనమాట. బీవీసీఆర్ లో కూడా మనకైతే అంటే బీవీసీఆర్ రాజమండ్రిలో ఉందండి. నుంచి 384 సీట్లు 384 సీట్లు అయితే ఫిల్అప్ అవ్వడం అయితే జరిగింది. పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెంటనే క్లిక్ చేసి మీరైతే చూసేసుకోవచ్చు అన్నమాట.